Welcome to YouTubeopedia, your go-to destination for unlocking the secrets of YouTube success. Canva యూజ్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ కోసం బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మన యూట్యూబ్ ఛానల్లో బ్యానర్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇమేజ్ మీద వ్యూయబుల్ ఆన్ టీవీ, వ్యూయబుల్ ఆన్ డెస్క్టాప్, వ్యూయబుల్ ఆన్ ఆల్ డివైజెస్ అనే సెక్షన్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసే బ్యానర్ ఏ స్క్రీన్లో చూసినా క్లియర్గా కనిపించేలా క్యాన్వాలో రూలర్ యూజ్ చేసుకుని సేఫ్ ఏరియాస్ అడ్జస్ట్ చేసి క్రియేట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్యాన్వా వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో యూట్యూబ్ బ్యానర్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే యూట్యూబ్ బ్యానర్ రిలేటెడ్ టెంప్లెట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న టెంప్లెట్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేద్దాం, లేదా బ్యాంక్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కూడా మీరు బ్యానర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన టెంప్లెట్ అదర్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పైన కనిపిస్తున్న మెనూలో ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వ్యూ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లో షో రూలర్ అండ్ గైడ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, లేదా సింపుల్గా Shift+R మీద క్లిక్ చేసినా కూడా మీకు టెంప్లెట్ మీద టాప్ అండ్ లెఫ్ట్ సైడ్లో రూలర్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఫస్ట్ సెక్షన్స్ క్రియేట్ చేయడానికి వర్టికల్ లైన్స్ యాడ్ చేద్దాం. మీ మౌస్ కర్సర్ని టాప్ రూలర్ బాటమ్ ఎడ్జ్కి తీసుకొస్తే కర్సర్ డబుల్ ఎడ్జ్డ్ యారోగా మారుతుంది. దానిని డ్రాగ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మీద మీకు నంబర్స్ హైలైట్ అవుతాయి. ఇప్పుడు రూలర్ని 500 to 510 దగ్గరకు తీసుకురండి. మళ్ళీ మీ కర్సర్ని టాప్ రూలర్ బాటమ్ ఎడ్జ్కి తీసుకొచ్చి డ్రాగ్ చేసి 920 దగ్గరికి తీసుకురండి. ఇలా మనం హారిజాంటల్ గైడ్స్ యాడ్ చేసాం. ఇప్పుడు వర్టికల్ గైడ్స్ యాడ్ చేద్దాం. మీ మౌస్ కర్సర్ని లెఫ్ట్ సైడ్ రూలర్ దగ్గరికి తీసుకొచ్చి కర్సర్ డబుల్ ఎడ్జ్డ్ యారోగా మారిన తర్వాత దానిని డ్రాగ్ చేసి 500 to 505 దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు అనదర్ వర్టికల్ లైన్ 2048 to 2052 దగ్గరికి డ్రాగ్ చేయండి. దట్స్ ఇట్. వర్టికల్ అండ్ హారిజాంటల్ గైడ్స్ అనేవి యాడ్ అయిపోయాయి. ఇక్కడ కనిపిస్తున్న రెక్టాంగిల్ బాక్స్ లో మీరు ఏది యాడ్ చేసినా అన్ని డివైజెస్ లో మీ బ్యానర్ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు బ్యానర్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ టెంప్లెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. కలర్ చేంజ్ చేయడానికి డిజైన్ మీద క్లిక్ చేస్తే పైన మెనూలో మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు బ్యానర్ మీద యాడ్ చేయాల్సిన ఇమేజెస్ ఏమైనా ఉంటే వాటిని అప్లోడ్ చేయండి. లెఫ్ట్ సైడ్ మెనూలో అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ బ్రౌజ్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేసిన ఇమేజ్ క్యాన్వా ఇమేజెస్ లిస్ట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి డిజైన్కి యాడ్ చేయండి. ఇమేజ్ యాడ్ అయిన తర్వాత ఇమేజ్ హైట్ అండ్ విడ్త్ అడ్జస్ట్ చేయడానికి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే రీసైజ్ హ్యాండిల్స్ 4 సైడ్స్ కనిపిస్తాయి. వీటిని యూజ్ చేసి ఇమేజ్ అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసి కరెక్ట్ పొజిషన్ అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న నేమ్ ప్లేస్లో మీకు కావాల్సిన నేమ్ ఎంటర్ చేయండి. కింద కనిపిస్తున్న స్టైల్ బాక్స్లో మీ ఛానల్ క్యాప్షన్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేయండి. మీకు అనదర్ టెక్స్ట్ బాక్స్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం లెఫ్ట్ సైడ్ మెనూలో టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ స్టైల్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన స్టైల్ సైజ్ సెలెక్ట్ చేస్తే డిజైన్ మీద మీకు టెక్స్ట్ బాక్స్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన టెక్స్ట్ యాడ్ చేసుకొని స్టైల్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్లేస్ అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఎంటర్ చేసిన టెక్స్ట్ ఫాంట్ అండ్ సైజ్ మార్చడానికి స్టైల్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ టాప్ లో ఫాంట్ ఆప్షన్స్, సైజ్, ఫాంట్ కలర్, బోల్డ్, ఇటాలిక్, అలైన్మెంట్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న మైనస్ అండ్ ప్లస్ బటన్స్ యూజ్ చేయొచ్చు, లేదా ఎంత సైజ్ కావాలో అంత డైరెక్ట్ గా టైప్ చేయొచ్చు. ఇప్పుడు టెక్స్ట్ కలర్ చేంజ్ చేయడానికి స్టైల్ బాక్స్ సెలెక్ట్ చేసి పైన కనిపిస్తున్న ఏ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ చాలా కలర్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ కలర్ ప్యాలెట్ నుంచి మీకు నచ్చిన కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలిమెంట్స్ ఆప్షన్ యూజ్ చేసుకుని మరికొన్ని ఇమేజెస్ సర్చ్ చేసి యాడ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఎలిమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సర్చ్ బార్ లో మీరు సర్చ్ చేయాలనుకుంటున్న ఇమేజ్ నేమ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అవైలబుల్ ఇమేజెస్ అన్ని మీకు కనిపిస్తాయి. ఇప్పుడు అందులో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసి బ్యానర్ కి యాడ్ చేయండి. ఇప్పుడు బ్యానర్ కి యాడ్ చేసిన ఇమేజెస్ కి రీసైజ్ హ్యాండిల్స్ యూజ్ చేసి హైట్ అండ్ విడ్త్ అడ్జస్ట్ చేయండి. ఆ తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేసి కరెక్ట్ పొజిషన్ కూడా అడ్జస్ట్ చేయండి. ఇలా ఎలిమెంట్స్ ఆప్షన్ యూజ్ చేసి మీరు బ్యానర్ మీద యాడ్ చేయాలనుకుంటున్న ఇమేజెస్ అన్ని సర్చ్ చేసి బ్యానర్ కి యాడ్ చేయండి.
ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇమేజెస్ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ సెలెక్ట్ చేస్తే మీకు టాప్ లో ఎడిట్ ఇమేజ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇమేజ్ లో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్ బాక్సెస్ అనేవి మనకు పైన కనిపిస్తాయి. వాటిని యూజ్ చేసుకుని ఇమేజ్ కలర్స్ చేంజ్ చేయొచ్చు. దట్స్ ఇట్, బ్యానర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బ్యానర్ ని డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ టాప్ మెనూలో కనిపిస్తున్న షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫైల్ టైప్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్యానర్ ని మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి చూద్దాం. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసిన బ్యానర్ ఇమేజ్ అప్లోడ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ లోగో అండ్ బ్యానర్ ఇమేజెస్ మన యూట్యూబ్ ఛానల్కి ఎలా అప్లోడ్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది క్రియేట్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు అప్డేట్ చేసిన బ్యానర్ డెస్క్టాప్ స్క్రీన్ మీద ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Ready to unlock your full potential and make your mark on YouTube? Subscribe to YouTubepedia now and let us be your compass in the world of YouTube.